యా. సో మనం ఇప్పుడు ఇవాళ ఇంటర్ సెకండ్ ఇయర్ 2Bలో డెఫినెట్ ఇంటిగ్రల్స్లో మనకి 4 మార్క్స్కి వచ్చే క్వశ్చన్స్ డెఫినెట్ ఇంటిగ్రల్స్లో 1 సెకండ్. డెఫినెట్ ఇంటిగ్రల్స్లో 4 మార్క్స్కి ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతాం, రైట్? అయితే చూడండి, ఏమేమి నేర్చుకోవాలంటే డెఫినెట్ ఇంటిగ్రల్స్ ఎంటైర్ చాప్టర్ మనకి ఒకే ఒక ఫార్ములా పైన డిపెండ్ అయి ఉంటుంది. ఏంటది? ఫస్ట్ ఆ ఫార్ములా డిస్కస్ చేద్దాం. చూడండి, ఎందుకంటే డెఫినెట్ ఇంటిగ్రల్ 7 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ 2 మార్క్స్ కానీ కేవలం ఇదొక్క ఫార్ములా పైన డిపెండ్ అయి ఉంటుంది. ఏంటంటే అది 0 to a f of x dx, 0 to a f of x dx is equal to 0 to a f of a minus x dx, f of a minus x dx. 0 to a f of x dx is equal to 0 to a f of a minus x dx. ఈ ఫార్ములా యొక్క ప్రూఫ్ నేను ఆల్రెడీ వేరే వీడియోలో చేస్తున్నాను, సో అది కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అయితే ఫస్ట్ ఈ ఫార్ములా యాజ్ ఇట్ ఈస్ గుర్తుపెట్టుకోండి. అంటే ఇలా ఇంటిగ్రేట్ చేసినా వచ్చే ఆన్సర్ మాత్రం ఒకటే అనమాట. అయితే మనకి క్వశ్చన్ ఇలా ఇస్తాడు, మనం ఈ విధంగా కన్వర్ట్ చేసుకుంటాం. అంటే ఎక్స్కి బదులు ఏ మైనస్ ఎక్స్ని రీప్లేస్ చేసుకున్నా కూడా మనకు సేమ్ ఆన్సర్ వస్తుంది అనమాట, రైట్? అదొక ఫార్ములా. లేదు వాడు లిమిట్ 0 లేవలేదు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వాడు లిమిట్ 0 లేవలేదు. 1 సెకండ్. ఏ టు బి ఇచ్చాడు చూడండి. ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇది ఎలా రాసుకోవచ్చు అంటే ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్, ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్ డిఎక్స్, ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్ డిఎక్స్. అంటే ఏం లేదు, ఈ ఏని బిని యాడ్ చేసి దాన్ని సపరాక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఓన్లీ 0 కాబట్టి 0 ప్లస్ ఏ నుంచి సపరాక్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఏని బిని యాడ్ చేసి సపరాక్ట్ చేసుకుంటాం, ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్. ఇది రెండు చాలా 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 ఇంపార్టెంట్ అండి. కేవలం ఈ రెండు ఫార్ములాస్ పైనే ఎంటైర్ డెఫినెట్ ఇంటిగ్రల్ చాప్టర్ అంతా బేస్ అయిందనమాట. ఇప్పుడు చూడండి, ఇది క్వశ్చన్ ఇచ్చాడు. 0 to π/2 sin power 5x by sin power 5x plus cos power 5x dx అనేసి. అయితే ఎలా చేసుకోవాలి ఫస్ట్? సో ఇచ్చిన క్వశ్చన్ i అనుకుందాం. లెట్ i ఈజ్ ఈక్వల్ టు 0 to π/2. ఇచ్చిన క్వశ్చన్ అంటే రాసుకొని 0 to π/2 sin power 5x by sin power 5x plus cos power 5x dx. ఇది i వాల్యూ. అయితే నేనేం చెప్పాను, ప్రాపర్టీ ప్రకారము 0 to a f of x dxని f of a minus x dxగా రాసుకోవచ్చు కాబట్టి, సో దేర్ ఫోర్ ఫ్రమ్ ది ప్రాపర్టీ ఆఫ్ 0 to a f of x dx can be written as 0 to a f of a minus x dx. సో అప్పుడు ఏం చేయొచ్చు నేను దీన్ని, దేర్ ఫోర్ i ఈజ్ ఈక్వల్ టు 0 to π/2 sin పవర్ π/2 minus x by sin పవర్ 5 π/2 minus x plus cos పవర్ 5 π/2 minus x dx. ఏం చెప్పాను నేను? సింపుల్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎక్స్తో రీప్లేస్ చేసుకున్నాం. చూడండి, జస్ట్ ఇక్కడ ఏమో ఎక్స్ ఉంది, ఇక్కడ ఏం చేశాను నేను? ఏ మైనస్ ఎక్స్, ఏ అంటే ఇక్కడ π/2, దాంతో రీప్లేస్ చేసుకున్నాను. అప్పుడు క్వశ్చన్ ఏమవుతుంది నాకు? దేర్ ఫోర్ i ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది నాకు? 0 to π/2, i ఈజ్ ఈక్వల్ 0 to π/2 sin 90 minus x ఏమవుతుంది మనకు? కాస్ ఎక్స్ కాబట్టి cos పవర్ 5/2x by sin 90 minus అంటే cos x, cos 90 minus అంటే sin x, అంటే సేమ్ అదే వస్తుంది అన్నమాట. sin పవర్ 5/2x ప్లస్ cos పవర్ 5/2x dx. సో దీని ఈక్వేషన్ 2 అనుకుందాం, దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇచ్చిన క్వశ్చన్ ఎప్పుడు ఈక్వేషన్ 1 అనుకుందాం, మనం దాని ప్రాపర్టీ వాడి దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసిన తర్వాత వచ్చిన ఈక్వేషన్ 2 అనుకుందాం. ఓకే, చాలా సింపుల్ అండి. sin 90 minus ఎంత అవుతుంది మనకి? కాస్ θ కదా, తెలుసు కదా మనకి. sin 90 minus x అన్నా sin 90 minus θ అన్న మనకి ఏం వస్తుంది? నాకు cos θ, cos 90 minus θ అంటే sin θ. సో ఆ ప్రాపర్టీ ఇక్కడ వాడని చూడండి. sin 90 minus x ఏం వద్దు నాకు? cos x కాబట్టి అది cos పవర్ 5/2x అయింది. మీన్ 5, యాక్చువల్ 5 ఇది 5/2 రాసేసాను. సారీ, ఇక్కడ సో ఇక్కడ కొట్టేస్తాను నేను 5 ఇది. సో వేరే క్వశ్చన్ గురించి ఆలోచిస్తాం, 5/2 రాస్తాను. ఓకే, సో ఇప్పుడు రెండు యాడ్ చేద్దాం చూడండి.
నౌ యాడింగ్ ఈక్వేషన్ 1 and 2. యాడింగ్ ఈక్వేషన్ 1 and 2. సో అప్పుడేమవుతుంది నాకు I ప్లస్ I ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to pi by 2 sin power 5x by sin power 5x plus cos power 5x plus 0 to pi by 2 cos power 5x by sin power 5x plus cos power 5x. Okay, so now ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 రెండు యాడ్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి I ప్లస్ I ఏమవుద్దు నాకు 2i, I ప్లస్ ఏమవుద్దు నాకు 2i, దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు యాడ్ చేసుకోవాలి, దీన్ని యాడ్ చేసుకుంటాం. సో ఇక్కడ డినామినేటర్ సైన్ పవర్ 5x ప్లస్ కాస్ పవర్ 5x, ఇక్కడ డినామినేటర్ సైన్ పవర్ 5x ప్లస్ కాస్ పవర్ 5x. అప్పుడు ఏమవుతుంది హోల్ డినామినేటర్ సైన్ పవర్ 5x ప్లస్ కాస్ పవర్ 5x. న్యూమరేటర్స్ రెండు యాడ్ చేసుకుంటాం, సైన్ పవర్ 5x కాస్ పవర్ 5x, సైన్ పవర్ 5x ప్లస్ cos power 5x 0 to pi by 2 0 to pi by 2 dx 0 to pi by 2 dx రెండు యాడ్ చేసుకుంటే డినామినేటర్ సేమ్ కాబట్టి అది సేమ్ వేస్తాం, బై న్యూమరేటర్స్ రెండు యాడ్ చేసుకుంటాం. దేర్ ఫోర్ 2y ఈజ్ ఈక్వల్ టు 0 to pi by 2 0 to pi by 2 రెండు ఏమవుతాయి మనకి క్యాన్సిల్ కాబట్టి 1 dx కాబట్టి 1 dx. సో ఇంటిగ్రల్ 1 ఏమవుద్ది నాకు, ఇంటిగ్రల్ 1 ఏమవుద్ది మనకి 2y ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 అంటే x లిమిట్స్ చెప్తాం 0 to pi by 2 అంటే దేర్ ఫోర్ 2y ఈజ్ ఈక్వల్ టు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. 2y ఈజ్ ఈక్వల్ టు pi by 2, ఈ 2 ఇక్కడ మల్టిప్లై అవతల పోతే డివైడ్. సో దేర్ ఫోర్ I ఈజ్ ఈక్వల్ టు pi by 4, I ఈజ్ ఈక్వల్ టు pi by 4. ఒకసారి రివిజన్ చేస్తాను చూడండి, క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే 0 to pi by 2 sin power 5x by sin power 5x plus cos power 5x dx. సో దాన్ని మనం ఎప్పుడు కూడా ఇచ్చిన క్వశ్చన్ I అనుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఎలా కనుక్కోవాలంటే, క్వశ్చన్కి కానీ లిమిట్స్ ఉందంటే అది ఖచ్చితంగా డెఫినెట్ ఇంటిగ్రల్స్, క్వశ్చన్కి కానీ లిమిట్స్ ఉందంటే అది ఖచ్చితంగా డెఫినెట్ ఇంటిగ్రల్స్. అగైన్ డెఫినెట్ ఇంటిగ్రల్స్ అంటానే మనకి ఏం గుర్తు రావాలి, ఏకైక ఫార్ములా గుర్తు రావాలి. ఏంటి అది, ఈ ఫార్ములా. డెఫినెట్ ఇంటిగ్రల్స్లో 7 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ 2 మార్క్స్ కానీ ఎంటైర్ ఈ ఫార్ములా పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ ఫార్ములా రాస్తే చాలు మీకు 7 మార్క్స్ అయితే ఖచ్చితంగా మీ ఫార్ములా రాసి ఏదో ఒక ఆన్సర్ చేసినా కూడా మీకు 5 మార్క్స్ పడుతుంది. 4 మార్క్స్లో అయితే ఈ ఫార్ములా రాసి మీకు దీన్ని అప్లై చేసుకుని ఆన్సర్ తక్కువ రైట్ వచ్చినా కూడా ఈజీగా 3 మార్క్స్ పడతాయి అన్నమాట. 2.5-3 మార్క్స్ అయితే పడతాయి, అంటే 70% ఆఫ్ మార్క్స్ పడతాయి. సో ఆ ఫార్ములా అప్లై చేశాను చూడండి. ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుంది నాకు ఎక్స్ ఎక్కడైతే ఉంటుంది అక్కడ ఏం చేయాలి, ఏ మైనస్ ఎక్స్ పెట్టుకోవాలి. ఏ అంటే లిమిట్ కాబట్టి ఇక్కడ pi by 2 minus x అంటే 90 minus x ఇక్కడ పెట్టుకున్నాను, ఇక్కడ పెట్టుకున్నాను, ఇక్కడ పెట్టుకున్నాను. సో ఆ విధంగా చూసుకుంటే నాకు ఏమవుతుందంటే cos power 5x by sin power 5x plus cos power 5x. సో I ప్లస్ I ఏమవుతుంది నాకు 2y, ఈ రెండు క్యాన్సిల్ అయితే 1. సో ఇంటిగ్రల్ 1 అంటే x, సో pi by 2 minus 0 pi by 2, సో 2y ఈజ్ ఈక్వల్ టు pi by 2, I ఈజ్ ఈక్వల్ టు pi by 4, I ఈజ్ ఈక్వల్ టు pi by 4. ఓకే, we'll move on to one more question. ఓకే, సో తర్వాత క్వశ్చన్ కూడా చూసుకున్నట్టయితే మనకి 0 to pi by 2 a sin x plus b cos x by sin x plus cos x dx. ఇదే క్వశ్చన్ పేపర్లో చూస్తానే ఎలా సాల్వ్ చేయాలి చెప్తాను నుండి. ఫస్ట్ ఇంటిగ్రేషన్ అంటే మనకి 2 చాప్టర్లు ఉన్నాయి, ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ డెఫినెట్ ఇంటిగ్రేషన్. అయితే క్వశ్చన్కి లిమిట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అది డెఫినెట్ ఇంటిగ్రల్సే. అయితే డెఫినెట్ ఇంటిగ్రల్స్లో ఉండాల్సిన అండ్ మనం వాడేది ఒకే ఒక ప్రాపర్టీ ఏంటంటే ఇంటిగ్రల్ 0 to a f of x dx is equal to integral 0 to a f of a minus x dx, f of a minus x dx. ఇదే ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఈ క్వశ్చన్కి. ఇంకేముంది, ఇచ్చిన క్వశ్చన్ I అనుకుంటాం, ప్రాపర్టీ అప్లై చేస్తాం, ఆ వాల్యూ కూడా I అవుతుంది, రెండింటిని యాడ్ చేసుకుంటాం, ఆన్సర్ అయితే ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. రైట్, లెట్ మీ డూ దట్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ లెట్ I ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిన క్వశ్చన్ I అనుకోండి 0 to pi by 2 0 to pi by 2 a sin x plus b cos x, a sin x plus b cos x by sin x plus cos x, sin x plus cos x dx. ఇది ఇచ్చిన క్వశ్చన్ అనుకుందాం. అయితే మనకి ప్రాపర్టీ వెంటనే వాడాలి కాబట్టి ఏమవుద్ది, ఫ్రమ్ ద ప్రాపర్టీ అగైన్ ఆ ఫార్ములా రాయాలి ఎగ్జామ్లో కూడా. సో 0 to a
0 to a f of x dx is equal to 0 to a f of a minus x dx, f of a minus x dx. సో ఆ ప్రాపర్టీ ప్రకారము మనకేమవుద్ది, దేర్ ఫోర్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడ ఏం పెట్టాలి, మనం ఏ మైనస్ ఎక్స్ పెట్టుకోవాలంతే, అని ఇంకేం లేదు. 0 to pi by 2 a ఇంటూ సైన్ 90 మైనస్ టీటా ప్లస్ b ఇంటూ కాస్ 90 మైనస్ టీటా బై సైన్ 90 మైనస్ టీటా ప్లస్ కాస్ 90 మైనస్ టీటా. సో అప్పుడు ఇదేమవుతుంది, నాకు దీన్ని కొంచెం మాడిఫై చేసి రాసుకుంటే ఐ ఈజ్ ఈక్వల్ టు 0 to pi by 2 a ఇంటూ సైన్ 90 మైనస్ టీటా ఏమవుతుంది మనకి కాస్ టీటా, కాబట్టి a cos x ప్లస్ b ఇంటూ కాస్ 90 మైనస్ టీటా ఏమవుతుంది నాకు సైన్ టీటా, కాబట్టి b sin x బై సైన్ 90 మైనస్ టీటా ఏమవుతుంది నాకు కాస్ x ప్లస్ కాస్ 90 మైనస్ టీటా ఏమవుతుంది నాకు సైన్ x. సో ఇది మనకి ఫార్ములా అంటే ప్రాపర్టీ అప్లై చేసిన తర్వాత వచ్చిన ఈక్వేషన్, కాబట్టి దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇచ్చిన క్వశ్చన్ దాన్ని ఈక్వేషన్ 1 అనుకుంటాం. ఎప్పుడు కూడా ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ ఈక్వేషన్ 1 అనుకోండి, ఈ ప్రాపర్టీ వాడిన తర్వాత మనం వచ్చిన ఈక్వేషన్ 2 అనుకోండి. ఇప్పుడు అగైన్ ఆల్వేస్ సేమ్ చెప్తున్నాను నేను, రెండు ఈక్వేషన్ యాడ్ చేసుకోవాలి. దేర్ ఫోర్ యాడింగ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అది కూడా ఈక్వేషన్ 1 కూడా అయినే, ఈక్వేషన్ 2 కూడా అయినే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఈ పక్క ఏముంది మనకి ఏ సైన్ ఎక్స్ ప్లస్ బీ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్. చూడండి 0 to pi by 2 a sin x plus b cos x by sin x plus cos x plus 0 to pi by 2 a cos x plus b sin x వస్తుంది అన్నమాట. a cos x plus b sin x by sin x plus cos x. సో రెండింటిని యాడ్ చేసుకుంటే ఏమవుతుంది నాకు ఐ ప్లస్ ఐ ఏమవుతుంది నాకు 2i ఈజ్ ఈక్వల్ టు 0 to pi by 2, డినామినేటర్ సేమే కాబట్టి హోల్కి సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ చేస్తాం, హోల్కి సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్. పైన ఏముంది రెండింటిని యాడ్ చేసుకోవాలి, ఈ టర్మ్ మొత్తాన్ని యాడ్ చేసుకోండి, అప్పుడు చూడండి మనకి పెద్ద వాల్యూ వస్తుంది. ఏ సైన్ ఎక్స్ ప్లస్ బి కాస్ ఎక్స్ ప్లస్ ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్, ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్. అగైన్ ఒకసారి నేను మళ్ళీ చెప్తున్నా చూడండి, మనకి ఫర్ ఎగ్జాంపుల్ 1/3 ప్లస్ 4/3 ఇలా ఉందనుకోండి, ఎలా చేస్తాం మనము, డినామినేటర్ సేమ్ కాబట్టి అది వేసేస్తాం డినామినేటర్లో, ఏవైతే వాల్యూ ఉందో అది వేసుకొని వెళ్తాం. న్యూమినేటర్స్ మాత్రం యాడ్ చేసుకోవాలి, 1 + 4 5 1 + 4 5. అంటే డినామినేటర్ సేమ్ ఉన్నప్పుడు మనం డినామినేటర్స్ని ఏమాత్రం ఇన్వాల్వ్ చేయం, అడిషన్లో కానీ సబ్ట్రాక్షన్ కానీ, పైన న్యూమినేటర్స్ మాత్రం యాడ్ చేసుకుంటాం 1 + 4 5/3. సో అదేవిధంగా ఇక్కడ అడిషన్ అంటే ఏమవుతుంది నాకు, ఈ రెండు డినామినేటర్స్ సేమ్ కాబట్టి హోల్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్, పైన ఇది యాడ్ చేసుకుంటాం, తర్వాత ఇది యాడ్ చేసుకుంటాం. సో ఏ సైన్ ఎక్స్ ప్లస్ బి కాస్ ఎక్స్ ప్లస్ ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్. అప్పుడు ఏమవుతుంది నాకు చూడండి 0 to pi by 2, ఇక్కడేమో ఏ సైన్ ఎక్స్ ఉంది, ఓకే, ఇక్కడేమో బి సైన్ ఎక్స్ ఉంది. సో ఆ రెండింటిని ఒక సెట్గా రాసుకున్నాం చూడండి, ఏ సైన్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్. తర్వాత ఇక్కడ ఏ కాస్ ఎక్స్, ఇక్కడ బి కాస్ ఎక్స్, అప్పుడు ఏమవుతుంది నాకు ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్, సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్. సో అప్పుడు ఏమవుతుంది మనకి, దట్ ఈజ్ ఈక్వల్ టు 0 to 90. ఇక్కడ సైన్ ఎక్స్ కామన్ చేద్దాం. సో ఏమొస్తుంది నాకు, సైన్ ఎక్స్ కామన్ చేస్తే ఏ ప్లస్ బి ప్లస్ ఇక్కడ కాస్ ఎక్స్ కామన్ చేస్తే ఏమొస్తుంది నాకు ఏ ప్లస్ బి బై sin x plus cos x, sin x plus cos x. So therefore 2y is equal to a plus b కామన్ చేసుకున్నాం అనుకోండి, పైన ఇక్కడ a plus b కామన్ చేస్తే ఇది మిగులుతుంది sin x, ఇక్కడ a plus b కామన్ చేస్తే ఇక్కడ cos x మిగులుతుంది, కాబట్టి a plus b ఇంటూ sin x plus cos x, sin x plus cos x by sin x plus cos x over the integral 0 to 90, or the integral 0 to 90. ఇక్కడ sin x plus cos x, ఇక్కడ sin x plus cos x cancel. So therefore 2y is equal to 0 to 90 a plus b dx, 0 to 90 a plus b dx. So a plus b అనేది కాన్స్టెంట్ కాబట్టి ముందు రాసుకుంటాను నేను. సో therefore 2y is equal to a plus b into integral 0 to 90 1 dx. ఇంటిగ్రల్ 1 అంటే నాకు x కాబట్టి, సో therefore 2y is equal to a plus b into x, limits 0 to 90, that means 2y is equal to a plus b into
అప్పర్ లిమిట్ పై బై 2 మైనస్ లోయర్ లిమిట్ 0. సో దేర్ ఫోర్ 2y ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ పై బై 2. ఈ 2 ఇక్కడ మల్టిప్లై, అవతల పోతే డివైడ్. సో దేర్ ఫోర్ ఏ ప్లస్ బి, ఐ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ పై బై 4. ఐ ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ బి ఇంటూ పై బై 4. ఓకే, సో ఈ విధంగా మనము ఆన్సర్ చేసుకోవచ్చు అనమాట, రైట్. ఒకసారి నేను మీకు మొత్తం రివిజన్ చేస్తాను చూడండి. లెట్ మీ టేక్ అనదరింగ్. యా, సో మనకి ఫస్ట్ ఇదండి ఇచ్చిన క్వశ్చన్. అగైన్ నేను క్వశ్చన్ చెప్తున్నాను చూడండి. ఒక క్వశ్చన్ కానీ మనకి ఇంటిగ్రేషన్లో ఉంటే అది ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ కావాలి, డెఫినెట్ ఇంటిగ్రేషన్ కావాలి. అయితే క్వశ్చన్కి లిమిట్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా, అది డెఫినెట్ ఇంటిగ్రేషన్. డెఫినెట్ ఇంటిగ్రేషన్లో మనకి ఒకే ఒక ఫార్ములా పైన ఎంటైర్ చాప్టర్, అది 7 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ 2 మార్క్స్ కానీ ఒకే ఫార్ములా పైన డిపెండ్ అయి ఉంటాయి. ఏంటి ఆ ఫార్ములా? ఇంటిగ్రల్ 0 to a f of x dx is equal to ఇంటిగ్రల్ 0 to a f of a minus x dx. అంటే f of x ని f of a minus x తో రీప్లేస్ చేసుకున్నా కూడా మనకి రెండు ఆన్సర్లు ఒకటే వస్తాయి. ఓకే, సో ప్రతి క్వశ్చన్కి అదే ప్రాపర్టీ వాడాలి. చూడండి, ఇది ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ ఈక్వేషన్ 1 అనుకుంటాను. తర్వాత ఫ్రమ్ ద ప్రాపర్టీ f of x ని f of a minus x తో రీప్లేస్ చేసుకుంటాను. చూడండి, ఇక్కడ ఏముంది నాకు x, ఇక్కడ ఏముంది నాకు x, ఇక్కడ ఏముంది నాకు a minus x. అదేవిధంగా ఇక్కడ ఏముంది నాకు x, దాన్ని ఏం చేయాలి నేను a మైనస్ ఎక్స్తో రీప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ ఏముంది నాకు x, దీన్ని a మైనస్ ఎక్స్తో రీప్లేస్ చేసుకుంటా. అంటే పై బై 2 మైనస్ 0తో, పై బై 2 మైనస్ ఎక్స్తో, పై బై 2 మైనస్ ఎక్స్. ఎందుకు ఏ అంటే ఇక్కడ పై బై 2 కాబట్టి పై బై 2 మైనస్ ఎక్స్తో రీప్లేస్ చేసుకుంటా. x ఎక్కడెక్కడైతే ఉంటుందో అక్కడంతా కూడా నేను పై బై 2 మైనస్ ఎక్స్తో రీప్లేస్ చేసుకుంటా. అప్పుడు ఏమవుతుంది నాకు సింపుల్గా వచ్చిన ఫార్మాట్లో ఏమైతే వస్తుందో అది ఆన్సర్ రాసుకుంటాం. a ఇంటూ సైన్ 90 మైనస్ ఎక్స్ అంటే ఎంత? కాస్ ఎక్స్, ప్లస్ b ఇంటూ కాస్ 90 మైనస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్. అదేవిధంగా కింద సైన్ 90 మైనస్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్, కాస్ 90 మైనస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్. ఇది కూడా మనకి సేమ్ ఆన్సర్ వస్తుంది కాబట్టి దీన్ని కూడా అయ్యే అనుకుంటాం. సో ఐ ప్లస్ ఐ ఏమవుతుంది నాకు 2y ఈజ్ ఈక్వల్ టు ఇదొక ఈక్వేషను, ఇదొక ఈక్వేషన్. ఎప్పుడు కూడా ఫస్ట్ ఈక్వేషన్ అంటే ఈక్వేషన్ 1 తీసుకుంటాం క్వశ్చన్ని, తర్వాత ట్రాన్స్ఫార్మ్ అయిన వచ్చిన తర్వాత ఆన్సర్ ఏమనుకుంటాం ఈక్వేషన్ 2 అనుకుంటాం. సో రెండు యాడ్ చేస్తాం, డినామినేటర్ సేమ్ కాబట్టి న్యూమినేటర్స్ రెండు యాడ్ చేస్తాం. సో న్యూమినేటర్స్ రెండు యాడ్ చేసి కామన్ తీసుకుంటే ఈ విధంగా వస్తుంది మనకి. సో పైన కింద న్యూమినేటర్ క్యాన్సిల్ అయిపోద్ది, ఓన్లీ a ప్లస్ బి ఉంటుంది. అది కాన్స్టెంట్ కాబట్టి దాని ముందు రాసుకుంటే ఇంటిగ్రల్ 1 అంటే ఏంటి? x. సో ఇంకా అప్పర్ లిమిట్ పెడతాం, లోయర్ లిమిట్ పెడతాం. సో దట్ విల్ గెట్ యూ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. సో అగైన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 0 to pi by 2 cos power 5 by 2x plus sin power 5 by 2x plus cos power 5 by 2x. ఇటువంటి క్వశ్చన్స్ చూడంగానే మనకు ఉండే ఏకైక ఫార్ములా అప్లై చేశారండి. సో మళ్ళీ ఆ ప్రాపర్టీ రాయట్లేదు, చూడండి. లెట్ మీ టేక్ ద వైట్ కలర్. యా, సో let i is equal to 0 to pi by 2, let i is equal to 0 to pi by 2 cos power 5 by 2x by sin power 5 by 2x plus cos power 5 by 2x dx. ఇది i వాల్యూ. ఓకే, నౌ సో నేను ఇప్పుడు ఖచ్చితంగా డెఫినెట్ ఇంటిగ్రల్స్ మీకు అర్థమైపోయింది. ఎందుకు లిమిట్స్ చూస్తేనే ఈ క్వశ్చన్ డెఫినెట్ ఇంటిగ్రల్స్ అర్థమైపోయింది కాబట్టి ఫ్రమ్ ద ప్రాపర్టీ 0 to a f of x dx, 0 to a f of x dx is equal to 0 to a f of a minus x dx, f of a minus x dx గా రాసుకోవచ్చు అనమాట. అంటే x ఎక్కడైతే ఉంటుందో అక్కడ a minus x ని మనం రీప్లేస్ చేసుకుంటాం. సో దేర్ ఫోర్ ఏమవుతుంది మనకి, దేర్ ఫోర్ i is equal to 0 to 90 cos power 5 pi by 2 minus x అంటే 5 by 2. ఓకే, cos power 5 by 2 pi by 2 minus x by sin pi by 2 minus x whole power 5 by 2 plus cos pi by 2 minus x whole power 5 by 2 dx whole power 5 by 2 dx. సో అప్పుడు ఏమవుద్ది మనకి cos 90 minus x ఏమవుద్ది sin x అవుద్ది, ఇక్కడ sin 90 minus x ఏమవుద్ది cos అవుద్ది, అదేవిధంగా cos 90 minus x ఏమవుద్ది మనకి sin x అవుద్ది. చూడండి అది రాసుకుంటాను చూడండి. సో దేర్ ఫోర్ i is equal to 0 to 90 cos 90 minus ఏమవుద్ది నాకు sin x అంటే sin x whole power 5 by 2, కింద sin 90 minus x ఏమవుద్ది మనకి cos x కాబట్టి cos x whole power 5 by 2, అదేవిధంగా sin x whole power 5 by 2 dx. ఇది ఈక్వేషన్ 2 అండి. ఎందుకు మనకి ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత వచ్చిన ఈక్వేషన్ కాబట్టి ఇది ఈక్వేషన్ 2.
ఇచ్చిన క్వశ్చన్ దీన్నన్నా ఈక్వేషన్ 1 అనుకోండి. నౌ ఈక్వేషన్ 1 ప్లస్ ఈక్వేషన్ 2 విల్ గివ్స్ యూ, ఈ పక్క లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఐ ఉంది, ఈ పక్క లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఐ ఉంది కాబట్టి ఐ ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 to pi by 2 cos power 5 by 2x by sin power 5 by 2x plus cos power 5 by 2x plus 0 to pi by 2 sin power 5 by 2x, చూడండి ఇది sin power 5 by 2x by cos power 5 by 2x plus sin power 5 by 2x. సో రెండింటిని యాడ్ చేసుకుందాం. ఇక్కడ డినామినేటర్ sin x ప్లస్ కాస్ ఎక్స్, sin power 5 by 2x ప్లస్ కాస్ power 5 by 2x, ఇక్కడ sin power 5 by 2x ప్లస్ కాస్ power 5 by 2x కాబట్టి రెండు డినామినేటర్ సేమ్ కాబట్టి దేర్ ఫోర్ 2y ఈజ్ ఈక్వల్ టు మొత్తానికి sin power 5 by 2x ప్లస్ కాస్ power 5 by 2x పైన మాత్రం యాడ్ చేసుకుంటాం కాస్ power 5 by 2x ప్లస్ sin power 5 by 2x. సో ఎలా చేసినా మనకి 0 to pi by 2 ఈ రెండు ఏమవుతాయి మనకి sin x ప్లస్ కాస్ ఎక్స్ అయినా పైన sin x ప్లస్ కాస్ ఎక్స్ కాస్ ప్లస్ అయినా రెండు ఒకటే, అంటే a ప్లస్ b అన్నా b ప్లస్ a అన్నా ఒకటే కాబట్టి సో ఇది క్యాన్సిల్, మనకి మిగిలేది 1. సో దేర్ ఫోర్ 2y ఈజ్ ఈక్వల్ టు 0 to pi by 2 1 dx. అయితే 1 ఇంటిగ్రేషన్ ఏమవుతుంది మనకి x కాబట్టి దేర్ ఫోర్ 2y ఈజ్ ఈక్వల్ టు x లిమిట్ 0 to pi by 2. Therefore 2y is equal to pi by 2 minus 0. So therefore 2y is equal to pi by 2. I is equal to pi by 4. I is equal to pi by 4. Right? సో ఈ విధంగా అయితే ఈ క్వశ్చన్ చేసుకున్నాం. రైట్. సో ఆల్మోస్ట్ చూడండి ఈ పై బై 4 అనేది కంపల్సరీ వస్తుందండి. ఇది ఒక ట్రిక్ అనమాట. పై బై 4 అనేది కంపల్సరీ వస్తుంది అన్నమాట ప్రతి క్వశ్చన్కి. రైట్. చూడండి పై బై 4 ఇక్కడ లిమిట్స్ ఏలో బీలో ఇచ్చాడు కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏ ప్లస్ బి ఇంటూ పై 4 అంటే ఏ సైన్ ఎక్స్ ప్లస్ బి కాస్ ఎక్స్ ఇచ్చాడు కాబట్టి సో ఇది కూడా సేమ్ కేస్ అనమాట. రైట్. అయితే ఇప్పుడు ఇటువంటిదే మరొక క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. చూడండి ఇది చాలా ఇంపార్టెంట్, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఇవి. అగైన్ ఇది కూడా ఎస్ సేమే అండి, కాకపోతే ఇక్కడ కొంచెం చూడండి ఇక్కడ మనకి ఈజీగా ఆన్సర్ అయితే క్యాన్సిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. రైట్. సో నేను మళ్ళీ చెప్తున్నాను, డెఫినెట్ ఇంటిగ్రల్స్ అంటే మనకు ఒకే ఒక ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీ ఏంటి 0 to a f of x dx is equal to 0 to a f of a minus x dx అనమాట. రైట్. చూడండి లెట్ i is equal to 0 to pi by 2 sin square x minus cos square x minus cos square x by sin cube x plus cos cube x plus cos cube x dx. ఇది i. ఓకే, ఇది i. అయితే మనం ప్రాపర్టీ వాడదాం. ఏంటి మన ప్రాపర్టీ? ఫ్రమ్ ద ప్రాపర్టీ 0 to a f of x dx is equal to 0 to a f of a minus x dx. 0 to a f of a minus x dx. 0 to a f of x dx is equal to 0 to a f of a minus x dx. So therefore I is equal to 0 to pi by 2. మనకేమవుతుంది, మనకి x బదులు పెట్టుకోవాలి, x బదులు పెట్టుకోవాలి, a మైనస్ ఎక్స్తో రీప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుంది నాకు sin square pi by 2 minus x minus cos square pi by 2 minus x by sin power 3 pi by 2 minus x plus cos power 3 pi by 2 minus x cos power 3 pi by 2 minus x dx. సో అప్పుడు ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ ఏమవుద్ది? వీ నో దట్ మనకి ఏం తెలుసు, sin 90 minus x అంటే cos x అని తెలుసు కాబట్టి పైన ఏమవుద్ది నాకు 0 to pi by 2. ఫస్ట్ ఏమవుద్ది నాకు sin 90 minus x అంటే cos x కాబట్టి పైన cos square x minus sin square x cos square x minus sin square x by sin 90 minus x whole cube ఏమవుతుంది నాకు cos cube x plus cos 90 minus x అంటే sin cube x dx. సో ఇదేమో ఈక్వేషన్ 1, ఇదేమో ఈక్వేషన్ 2. సో యాడింగ్ 1 and 2. సో యాడింగ్ ఈక్వేషన్ 1 and ఈక్వేషన్ 2. So therefore I plus I is equal to 0 to pi by 2 sin square x minus cos square x minus cos square x by sin cube x plus cos cube x plus 0 to pi by 2 cos square x
minus sin square x, cos square x minus sin square x by sin cube x plus cos cube x dx. సో రెండు యాడ్ చేసుకుంటే ఏమవుతుంది నాకు I plus I 2y is equal to sin cube x plus cos cube x integral sin square x minus cos square x plus cos square x minus sin square x. చూడండి అప్పుడు ఏమవుతుంది నాకు మైనస్ cos square x ప్లస్ cos square x క్యాన్సిల్ ప్లస్ sin square x మైనస్ sin square x క్యాన్సిల్ 0 to pi by 2. సో పైన ఏం మిగులుతుంది నాకు 0. సో దేర్ ఫోర్ 2y is equal to 0. దట్ మీన్స్ I is equal to 0 by 2, that is equal to 0. సో ఆన్సర్ ఈస్ 0. సో దాని వాల్యూ ఏమవుతుంది మనకి ఆటోమేటిక్గా ఆన్సర్ 0 అవుతుంది అన్నమాట, రైట్? యా. సో తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇది కూడా మనకి డెఫినెట్ ఇంటిగ్రల్సే, ఎందుకు లిమిట్స్ ఉంది కాబట్టి. అయితే మనము ఇన్ని క్వశ్చన్స్కి అదే ఇదివరకు చేసిన 4 క్వశ్చన్స్ కానీ 5 క్వశ్చన్స్ కానీ మనం ఒక విధమైన ప్రాపర్టీ వాడాం. ఆ ప్రాపర్టీ ఏంటంటే ఇంటిగ్రల్ 0 to a f of x dx, ఇంటిగ్రల్ 0 to a f of x dx is equal to ఇంటిగ్రల్ 0 to a f of a minus x dx, f of a minus x dx. ఇది ప్రాపర్టీ. ఇప్పుడు మనకి 0 ఉండి ఇక్కడ ఒక లిమిట్ a ఉంటే, అయితే ఇదే ప్రాపర్టీని కొంచెం మాడిఫై చేస్తూ ఒకవేళ లిమిట్స్ కానీ a to b ఉన్నట్లయితే, లైక్ a to b f of x dx, a to b f of x dx is equal to a to b f of a plus b minus x, f of a plus b minus x dx గా రాసుకోవచ్చు. a to b f of x dx నెట్ రాసుకోవచ్చు అంటే a to b f of a plus b minus x dx గా మనం రాసుకోవచ్చు అనమాట. దేర్ ఫోర్ ఇచ్చిన క్వశ్చన్ చూద్దాం. ఇచ్చిన క్వశ్చన్ని మనం I అనుకున్నాం, ఆల్వేస్ ఇచ్చిన క్వశ్చన్ని I అనుకున్నాం. దేర్ ఫోర్ I ఈజ్ ఈక్వల్ టు pi by 6 to pi by 3 root sin x by root sin x plus root cos x, root sin x plus root cos x. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. అయితే ఇప్పుడు మనము ఈ ప్రాపర్టీ అప్లై చేద్దాం. సెకండ్ ఫార్ములా. నౌ ఫ్రమ్ ద ప్రాపర్టీ అగైన్ రాస్తున్నా చూడండి. ఫ్రమ్ ద ప్రాపర్టీ ఆఫ్ మనకి లిమిట్స్ కానీ 0 to a లేకపోతే సెకండ్ ప్రాపర్టీ వాడాలి. ఫ్రమ్ ద ప్రాపర్టీ ఆఫ్ a to b f of x dx can be written as a to b, లిమిట్స్ ఏం చేంజ్ చేయం, a to b f of a plus b minus x, f of a plus b minus x dx. So therefore I ఏమవుతుంది నాకు, therefore I is equal to integral pi by 6 to pi by 3 root of sin x కి బదులు ఏమంటారు మనం, a plus b minus x అంటే sin pi by 6 plus pi by 3 minus x by square root of sin pi by 6 plus pi by 3 minus x plus, I'm sorry, separate ఉంది కదా, 1 second, ఇదే రేస్ చేస్తుంది. యా, స్క్వేర్ రూట్ ఆఫ్ కాస్ ఎక్స్కి బదులు ఏం పెట్టాలి మనం, a ప్లస్ బి అంటే pi by 6 plus pi by 3 plus pi by 3 minus x. చూడండి అప్పుడు ఏమవుతుంది నాకు, ఇక్కడ రాస్తాను చూడండి. సో దేర్ ఫోర్ I ఈజ్ ఈక్వల్ టు pi by 6 to pi by 3 స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ 30 plus 60 90 కదా. సో sin 90 minus 6 ఏమవుతుంది నాకు, cos x. చూడండి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 30 ఇది 60, 30 plus 60 ఏమవుతుంది నాకు 90. మనకు ఆల్రెడీ తెలుసు కదా sin 90 minus x అంటే రాసుకోవచ్చు మనం, cos x రాసుకోవచ్చు కదా. సో అదేవిధంగా ఇక్కడ కింద చూడండి, రూట్ ఆఫ్ sin 30 plus 90 అంటే అగైన్ sin 90 minus 6 ఏమవుతుంది నాకు, cos x ప్లస్ 30 plus 60 90 minus 6 ఏమవుతుంది నాకు, sin x. సో రూట్ ఆఫ్ sin x. ఇది ఈక్వేషన్ 2, ఇదేమో ఈక్వేషన్ 1, ఇదేమో ఈక్వేషన్ 2. నౌ యాడింగ్ equation 1 and equation 2, therefore 2y is equal to pi by 6 to pi by 3 denominator ఏమో root of sin x plus root of cos x by root of sin x plus root of cos x. So ఇది cancel 1 dx. So therefore 2y is equal to pi by 6 to pi by 3 1 dx. That means 2y is equal to x pi by 6 to pi by 3.
ఓకే, అప్పుడేమవుతుంది నాకు చూడండి 2y ఈజ్ ఈక్వల్ టు, సో దేర్ ఫోర్ మనకి ఏముంది లిమిట్ 2y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో లిమిట్స్ వచ్చేసి π/6 టు π/3. సో ఎక్స్ π/6 టు π/3. సో దట్ మీన్స్ 2y ఈజ్ ఈక్వల్ టు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. π/3 అంటే 60, π/6 అంటే 30. సో 2y ఈజ్ ఈక్వల్ టు π/6. లేదంటే చూడండి ఎలా చేయాలో చెప్తాను చూడండి. π/3 మైనస్ π/6 అంటే సో 6π మైనస్ 3 ఇంటూ పై 3π బై కింద 3 6 జార్ 18 అంటే 3π/18. 3 1 జార్ 6 జార్. సో ఎట్లా తిరిగి మనకి π/6 వస్తుంది అనమాట. సో దేర్ ఫోర్ ఐ ఈజ్ ఈక్వల్ టు π/12. ఐ ఈజ్ ఈక్వల్ టు π/12. సో ఇది మనకి రిక్వైర్డ్ ఆన్సర్ అనమాట. ఈ విధమైన క్వశ్చన్స్కి ఇలా చేసుకోవాలి, ఈ ప్రాపర్టీ వాడుకోవాలి, రైట్. సో ఇప్పుడు అదే విధంగా ఉన్న మరొక క్వశ్చన్ చేద్దాం చూడండి. -π/2 టు π/2 cos x by 1 plus e power of x dx. సేమ్ దీన్ని కూడా అదే ఫార్మాట్ మనం వాడడం జరుగుతుంది. ఏంటంటే ఆ ఫార్ములా ఇక్కడ డైరెక్ట్గా రాస్తున్నాను చూడండి. లెట్ i ఈజ్ ఈక్వల్ టు -π/2 టు π/2 cos x by 1 plus e power of x dx. సో మనం ఫ్రమ్ ది ప్రాపర్టీ ఆఫ్ ఇంటిగ్రల్ 0 like a to b, integral a to b f of x dx can be written as integral a to b f of a plus b minus x, f of a plus b minus x dx. సో అప్పుడు ఏమవుతుంది నాకు, సో దేర్ ఫోర్ i ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ -π/2 టు π/2 cos -π/2 ప్లస్ π/2 మైనస్ ఎక్స్. చూడండి ఎక్స్ దేంతో రీప్లేస్ చేస్తున్నాను, ఎక్స్ దేంతో రీప్లేస్ చేస్తున్నాను నేను, ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్. అంటే ఎక్స్కి బదులుగా ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్ బై కింద 1 ప్లస్ ఈ పవర్ ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్ అంటే -π/2 ప్లస్ π/2 మైనస్ ఎక్స్. ఇది ఏ లిమిట్, ఇది బి లిమిట్. సో ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్ చూడండి. సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో దేర్ ఫోర్ ఐ ఈజ్ ఈక్వల్ టు -π/2 టు π/2 -90 ప్లస్ 90 క్యాన్సల్. సో కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్ అన్న ఏమవుతుంది నాకు కాస్ ఎక్సే అవుతుంది. ఎందుకు ఇక్కడ రాస్తున్నాను చూడండి. కాస్ అనేది ఈవెన్ ఫంక్షన్ కాబట్టి కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్ అన్నా కూడా కాస్ ఎక్సే అవుద్ది అనమాట. సో దానికి ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఉంది. ఎందుకంటే కాస్ 360 మైనస్ θ అనేది 4th క్వాడ్రంట్ కాబట్టి అక్కడ కాస్ పాజిటివ్ అవుతుంది అనమాట. సో కాస్ ఎక్స్ అవుతుంది బై కింద చూడండి ఈ -π/2 ప్లస్ π/2 క్యాన్సల్ 1 ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్. అయితే సో దీని ఈక్వేషన్ 1 అనుకున్నప్పుడు దీని ఈక్వేషన్ 2 అనుకుని నేరుగా యాడ్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ డినామినేటర్ ఏమో 1 ప్లస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఉంది, ఇక్కడ డినామినేటర్ ఏమో 1 ప్లస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఉంది. కాబట్టి ఇది అలా రాయడానికి అవకాశం లేదు. సో దేర్ ఫోర్ ఐ ఈజ్ ఈక్వల్ టు -π/2 టు π/2 cos x by 1 ప్లస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ నెట్ రాసుకోవచ్చు నేను 1 బై ఈ పవర్ ఆఫ్ ఎక్స్ రాసుకోవచ్చు. సో దట్ విల్ బికమ్ ఐ ఈజ్ ఈక్వల్ టు -π/2 టు π/2 cos x by ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ 1 ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 బై ఈ పవర్ ఆఫ్ ఎక్స్. ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ మల్టిప్లై అవుతే ఏమవుతుంది మనకి, అంతే కదా, డినామినేటర్లో డివైడ్ అవుతుంటే ఏమవుతుంది మనకి, పైకి పోతే ఏమవుతుంది మల్టిప్లై. సో దేర్ ఫోర్ ఐ ఈజ్ ఈక్వల్ టు -π/2 టు π/2 ఈ పవర్ ఆఫ్ ఎక్స్ కాస్ ఎక్స్ బై 1 ప్లస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు దీని ఈక్వేషన్ 2 అనుకోండి, దీని ఈక్వేషన్ 1 అనుకోండి. నా యాడింగ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. సో ఐ ప్లస్ ఐ ఏమవుతుంది నాకు 2i ఈజ్ ఈక్వల్ టు -π/2 టు π/2 cos x by 1 plus e power of x plus -π/2 టు π/2 e power of x cos x by 1 plus e power of x. అప్పుడు ఏమవుతుంది నాకు 2y ఈజ్ ఈక్వల్ టు కింద మొత్తానికి డినామినేటర్ అయితే 1 ప్లస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు చూడండి ఇక్కడ 1 ప్లస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్, ఇక్కడ 1 ప్లస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ మాత్రం న్యూమినేటర్ కాస్ ఎక్స్, ఇక్కడ మాత్రం న్యూమినేటర్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ కాస్ ఎక్స్. సో ఎట్లా రాసుకోవచ్చు కాస్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ కాస్ ఎక్స్. లిమిట్స్ ఏమో -π/2 టు π/2. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది వరకు అర్థమైందా అండి? అంటే సో
ఏంటంటే ఇదేమో ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2 మనం ఎప్పుడు దేన్ని అంటే ఇక్కడ ఈక్వేషన్ 2 తీసుకోవాలా, ఇక్కడ ఈక్వేషన్ 2 తీసుకోవాలా, ఎలా తెలుసుకోవాలంటే డినామినేటర్ సేమ్ రావాలి మనకి ఈక్వేషన్ 1కి ఈక్వేషన్ 2కి. అప్పుడు మనం ఈక్వేషన్ 1 అండ్ 2ని యాడ్ చేసుకోవచ్చు, డినామినేటర్ సేమ్ అయిపోతాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ cos x ఉంది, ఇక్కడ e power of x cos x ఉంది. cos x కామన్ తీసుకోవచ్చు కదా. సో therefore 2y is equal to minus pi by 2 to pi by 2. cos x కామన్ తీసుకుంటే cos x into 1 plus e power of x by 1 plus e power of x. సో రెండు క్యాన్సల్. సో therefore 2y is equal to minus pi by 2 to pi by 2 cos x dx. సో ఇంటిగ్రల్ cos x ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ cos x ఫార్ములా ఏంటి sin x. సో therefore 2y is equal to sin x, limits minus pi by 2 to pi by 2. So that implies 2y is equal to sin upper limit minus sin lower limit. sin 90 ఎంతండి 1 మైనస్ ఆఫ్ సైన్ ఆఫ్ మైనస్ 90 ఏమవుతుందండి, ఈ లోపల ఉన్న మైనస్ ముందరకు వస్తుంది. అంటే ఏమొస్తుంది నాకు మైనస్ sin 90. ఎప్పుడున్నా కానీ సైన్లో కానీ మనకు మైనస్ ఉంటే ఆ మైనస్ ముందరకు వస్తుంది, ఎందుకంటే సైన్ ఆడ్ ఫంక్షన్ కాబట్టి. సైన్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఏమవుతుంది నాకు మైనస్ సైన్ ఎక్స్. అదే కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఏమవుతుంది నాకు ప్లస్ కాస్ ఎక్సే అవుద్ది. కానీ సైన్కి మాత్రం ఏమవుతుంది మైనస్ ఉంటే లోపల అది ముందరకు బయట వస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది నాకు 1 మైనస్ ఆఫ్ మైనస్ 1, 1 ప్లస్ 1 ఏమవుతుంది నాకు 2. సో therefore 2y is equal to 2, I is equal to 2 by 2, 1, I is equal to 1, I is equal to 1. ఇది మనకి రిక్వైర్డ్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అనమాట, రైట్. ఓకేనండి. సో ఇది మనకి మెజారిటీ మనకి డెఫినెట్ నిగ్లెస్లో అడిగే అవకాశం ఉన్న క్వశ్చన్స్, రైట్. యా, సో ఇది ఒకసారి చూసుకున్నట్టయితే మిగతా ఏ క్వశ్చన్స్ అయినా కూడా మనకి ఈ ప్రాపర్టీ ఉండవు. ఈ ప్రాపర్టీ వాడే క్వశ్చన్స్ అయితే మనకి డెఫినెట్గా ఈ చాప్టర్ నుంచి ఇస్తాడు. సో మిగతా ఒకవేళ లిమిట్స్ వేరే ఉన్నా కూడా మనకి ఇంటిగ్రేషన్ మెథడ్స్ గుర్తుపెట్టుకుని ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్లో. సో అక్కడ ఎలా చేస్తే మీకు అలా చేశారంటే రిమైనింగ్ అంటే ఈ మోడల్ కాకుండా వేరే మోడల్ ఇచ్చినా కూడా మనం ఆన్సర్ చేయాలంటే ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్లో ఏవైతే మెథడ్స్ ఉంటాయో ఆ మెథడ్స్ కానీ దీన్ని అప్లై చేసుకున్నట్టయితే సో బోత్ ఈ చాప్టర్ ఆ చాప్టర్ రెండు కూడా మనకి ఒకవేళ వేరే లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినా కూడా మనం చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట, రైట్. సో ఇది డెఫినెట్ ఇంటిగ్రల్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్. సో అంతా కూడా ఏంటంటే మనకి ఒక హాఫ్ పేజ్ అన్ని 4 స్టెప్స్ 5 స్టెప్స్లే అనమాట మెజారిటీ. మిగతా అంతా కూడా సాల్వింగ్ అనమాట. ఒకే ఒక ఫార్ములా, ఆ ఫార్ములా కంపల్సరీ నేర్చుకున్నా అంటే మీకు మార్క్స్ అయితే డ్యామ్ షూర్ పడతాయి, రైట్. థ్యాంక్ యూ.